వెల్కమ్ టు ఎన్టీవీ న్యూస్. ఇల్లంతకుంట బెజ్జంకి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో గత 9 రోజులుగా వినాయక స్వామివారికి నిత్య పూజలు నిర్వహించి అన్నదానంతో పాటు వినాయక మండపాల వద్ద వీధి దీపాలంకరణల మధ్య భక్తి గీతాలు, పౌరాణిక నాటకాలతో నవరాత్రులు చాలా సంతోషంగా భక్తి శ్రద్ధలతో మండల కేంద్రంలోని బస్టాప్ ఆవరణలో లారెన్స్ యూత్, యంగ్ స్టార్ యూత్తో పాటు పలువురు పెద్దలతో చివరి రోజు గణనాథుడికి ఉద్వాస పూజ చేయడం జరిగింది. నవరాత్రులు నిత్య పూజలు అందుకున్న గణనాథుడికి ఇల్లంతకుంట మండలంలోని అన్ని గ్రామాల్లో చాలా ఘనంగా నిమజ్జన వేడుకలు జరుపుకోనున్న సందర్భంగా ఇల్లంతకుంట ఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో పాటు భక్తి గీతాలతో నిమజ్జనం వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ఎవరిని రెచ్చగొట్టే విధంగా పాటలు వేయరాదని అన్నారు. డీజేలకు అనుమతి లేదని, బాణాసంచా పేల్చడం వంటివి మా దృష్టికి వస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ నిమజ్జన సమయంలో వీధిలో కరెంటు వైర్లు తగలకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జనం జరుపుకొని పోలీస్ సిబ్బందికి సహాయ సహకారాలు అందించాలని శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా వెళ్లే దారిలో ఏమైనా విద్యుత్ తీగలు అవి వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం. అంతేకాకుండా ఏదైతే నిమజ్జనం చేసే చెరువుల దగ్గర, తర్వాత ఇంకా వెళ్ళే దారిలో ఏమైనా అవి ఉంటే ఏమైనా అక్కడ చెరువుల దగ్గర ఈత వచ్చిన వాళ్ళే కొంచెం అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈత రాని వాళ్ళు దగ్గరికి చెరువుల దగ్గరికి వెళ్ళకుండా జాగ్రత్తలు ఆర్గనైజర్స్ రెస్పాన్స్గా వహించి తీసుకోవాల్సిందిగా మా పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. తర్వాత అంతేకాకుండా వెళ్ళే టైంలో బాణసంచా పేల్చడం, తర్వాత ఇంకా భక్తి సాంగ్స్ కాకుండా ఇంకా ఏమైనా రెచ్చగొట్టే సాంగ్స్, మత విద్వేషాల సాంగ్స్ ఏమైనా పెట్టడం, అదని ప్రదర్శించడాలు ఏమైనా మా నోటీస్ వచ్చినట్లయితే వీటి పట్ల ఖచ్చితంగా చర్య తీసుకోబడను. అందరూ కూడా ప్రశాంతంగా ఈ నిమజ్జనం ఈ రోజు ప్రశాంతంగా జరుపుకోవాలని మా గణేష్ మండప ఆర్గనైజర్స్ కి అందరికి కూడా మా పోలీస్ శాఖ తరఫున అభినందించి అందరికి కూడా నిమజ్జన శుభాకాంక్షలు చేస్తున్నాం. థ్యాంక్ యూ.